అట్లాగే వార్డు బై వార్డు కూడా రివ్యూ చేసుకుని ఎక్కడెక్కడ మన బలం ఉన్నది, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము, ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది, ముమ్మాటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలైతే సాధించామో అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్లీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొణికిసలాడుతున్నది. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని. నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది, ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని, కానీ ఇవాళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా, ఎందుకంటే పరాభవం తప్పదు, ఓటమి తప్పదని అర్థమైపోయింది. అందుకే వారు ఏం చేస్తున్నారు, జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట, అందుకే జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు.